నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మరింత వేగం వచ్చింది. అద్దంకి పర్యటనలో భాగం జేపంగులూరు మండలం నూజళ్లపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పింఛన్ల పంపిణీ నుంచి రోడ్లు, డ్రైన్లు, బస్ షెల్టర్, కమ్యూనిటీ హాళ్లు వరకు అనేక పనులను ప్రారంభిస్తూ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. రాష్ట్రంలో 65 లక్షల పింఛన్ల అమలుతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని, అద్దంకి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. Done.